ఫోన్ రాగానే నిషిక పైకి వెళ్తుందంటే ఆఫీస్ విషయం అయి ఉంటుంది దాత్రి. అవును, నేను వెళ్ళి చూసొస్తానుండు. హలో రమ్య, చెప్పు. కంగ్రాట్స్ మ్యామ్. ఎందుకు? ఎందుకేంటి మేడం, వజ్రపాటి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి మీరు సీఈఓ అయినందుకు. ఏంటి రమ్య నువ్వు చెప్పేది? నిజమేనా? నిజమా అని చిన్నగా అంటున్నారేంటి మేడం? రేపు ఆఫీస్ లో అందరికీ తెలిసేలాగా అనౌన్స్ చేయబోతున్నారు. ఎల్లుండి మన పేపర్ ఫ్రంట్ పేజీలో ప్రపంచానికే తెలిసేలా రాబోతుంది. థ్యాంక్ యూ రమ్య, థ్యాంక్ యూ సో మచ్. నిషిక ఎందుకు ఆనందంతో గంతులేస్తుంది? భూమి మీద నిలబడని న్యూస్ ఏంటబ్బా? నిజంగా నువ్వు చెప్పేది నిజమేనా? నిజమే మేడం. ఇందాకే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. మీ అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా నేనే రెడీ చేస్తున్నాను. ఈ న్యూస్ ఇంత త్వరగా వింటానని నేను అస్సలు అనుకోలేదు. నెక్స్ట్ సీవ్. ఒక నిమిషం రమ్య. ఏ జగదాత్రి, అక్కడేం చేస్తున్నావే? ఇట్రా. ఇక్కడేం చేస్తున్నావే? నైట్ కి రోటీ తింటావా రైస్ తింటావా అని అడగడానికి వచ్చాను. రైసే తింటాను. అయినా అడగటానికి అక్కడ నిలబడి ఏం చేస్తున్నావు? అంటే నువ్వు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నేను డిస్టర్బ్ చేస్తే నచ్చదు కదా, అందుకే అక్కడే నించొని ఎదురు చూస్తున్నాను. సరే సర్లే వెళ్ళు. అన్నట్టు అత్తయ్య కాచి యువరాజ్ని ఇక్కడికి పంపించు. పాపా. సరే. అధికారం చూపిస్తుంటే ఎంత బాగుంది. సరే రమ్య, పొద్దున ఆఫీస్లో కలుద్దాం. సరే మ్యామ్, బాయ్. అత్తయ్య గారు, మిమ్మల్ని నిషిక పిలుస్తుంది. కాచి యువరాజ్ మిమ్మల్ని కూడా. అవునమ్మా, ఇంతకీ మీరెక్కడికి వెళ్ళారు? పైనే ఉన్నాం మావయ్య గారు. హలో. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ టుమారో అండి. ఓకే బాయ్. ఏమైందమ్మి ఇంత సంతోషంగా ఉండవు? అత్తయ్యో, నేను సీఈఓ అయ్యాను అత్తయ్య. అయ్యో ఆగమే. అమ్మా పోసి నీ సంబరం సల్లగుండా. ఇంకా తిరిగితే కళ్ళు తిరిగేలా ఉన్నాయమ్మి. ఏంటి నిషి నువ్వు చెప్తుంది? మా అక్కని దాటుకుని ఢీకొట్టి నువ్వు సీఈఓ కుర్చీలో కూర్చోబోతున్నావా? అవును, రేపు నన్ను సీఈఓగా అపాయింట్ చేస్తున్నారు. నన్ను ఆఫీస్కి రమ్మని చెప్పారు. కంగ్రాట్స్ నిషి. థ్యాంక్ యూ. అమ్మే, అమ్మో అమ్మో, నా కోడలు బంగారం. కొన్నేళ్లుగా ఎవరు చేయలేంది ఒక్క నెలలోనే చేసేసుండాది. అయినా అసలు అక్క మీద గెలిచావంటే నమ్మలేకపోతున్నాను నిషి. ఇక నుంచి మీరెప్పుడు చూడనివి, కలలో కూడా జరుగుతాయని అనుకోనివి, కలలు కననివి చాలా జరుగుతాయి. దీన్ని కంట్రోల్లో పెడతా, కట్టడి చేస్తా. మొత్తానికి ఈ నిషిక పెత్తనం ఎలా ఉంటుందో చూపిస్తాను. చేతికి దొరికిన మీనన్ని మనమే దగ్గరుండి కారెక్కిస్తామని ఎప్పుడూ అనుకోలేదు దాత్రే. ఛా, దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు దాత్రి? ఇందాక నిషిక ఫోన్లో చాలా హ్యాపీగా మాట్లాడుతుంది కేదార్. అవును, దాని గురించి అడగనే లేదు.
ఫోన్ వచ్చింది ఆఫీస్ నుంచేనా? అనుకుంటా కేదార్. ఏదో గుడ్ న్యూస్ విన్నట్టు ఎగిరి గంతేస్తుంది. విషయం తెలుసుకునే లోపే నన్ను చూసేసింది. అంటే సీఈఓ విషయంలో తను అనుకున్నది ఏమైనా జరిగిందా? నా అనుమానం కూడా అదే కేదార్. కానీ అదే నిజమైతే మాత్రం నిషిక కోపానికి, పంతానికి, ఆవేశానికి, తొందరపాటుకి ఆ కంపెనీ బలైపోతుంది. దివ్యాంక లాంటి ఎంతో మంది వజ్రపాటి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ డౌన్ఫాల్ కోసం ఎదురు చూస్తున్నారు. నిషిక సీఈఓ అయిన మరుక్షణమే కంపెనీ మీద దాడి చేస్తారు. అవును దాత్రి, నిషిక ఆవేశాన్ని దివ్యాంక ఆయుధంగా వాడుకుంటోంది. ఇప్పటికే నిషిక దివ్యాంక చేతిలో కీలుబొమ్మైన విషయం కూడా తెలియకుండా ఈ ఇంట్లో రోజుకొక కొత్త సమస్య సృష్టిస్తోంది. ఇక ఆఫీస్కి కూడా వెళ్తే అంతే. ఇదంతా జరగకూడదంటే మనం ఎలాగైనా సరే నిషిక ఎందుకంత సంతోషపడిందో తెలుసుకోవాలి. అసలు ఆఫీస్లో ఏం జరుగుతుందో కూడా కనిపెట్టాలి. దాత్రి, అక్కకి ఏ విషయం కూడా తెలియకుండా చూసుకోవాలి. లేదంటే అనవసరంగా అక్క స్ట్రెస్ తీసుకుంటుంది. సమస్యకి సొల్యూషన్ దొరికాకే అప్పుడు వదినకు జరిగిందంతా చెప్తాం. ఆఫీస్లో ఏం జరుగుతుంది చెబుతా. కూర్చోండి. చెప్పండి, ఆఫీస్లో ఏం జరుగుతుంది? అది వదిన ఏం లేదని మాత్రం చెప్పక జ్యోతాత్రి. ఏదో జరుగుతుందని మీ భయంలోనే నాకు తెలిసిపోతుంది. మీ కంగారే చెప్తుంది. చెప్పండి. అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మనకి 2 months టైం ఇవ్వరేమోనని డౌట్గా ఉందక్క. నేను కేదార్ దాని గురించి మాట్లాడుకుంటున్నాం. కంపెనీ అసమర్థుల చేతికి వెళ్ళకూడదు జగదాత్రి. లేదంటే ఇన్నేళ్ల నా కష్టం పోతుంది. కంపెనీని నమ్ముకుని నా ఎంప్లాయీస్ ఫ్యూచర్ పోతుంది. అందుకే పదవులు కుర్చీల మీద మోజు లేకపోయినా నేను మాత్రమే సీఈఓగా ఉంటున్నాను. మొన్న చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. వజ్రపాటి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సీఈఓ పోస్ట్ అలంకారమో అధికారమో కాదు, బాధ్యత అని. ఆ కుర్చీలో కూర్చోవడం నా హక్కు కాదు, నా కర్తవ్యం. కుర్చీలో కూర్చోవడం అవసరం. అందుకే ఎంత కష్టం వచ్చినా కంపెనీని మాత్రం వదులుకోలేదు. ఎవరి కోసం వదులుకోలేను, ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను కూడా. మేముండగా అవసరం రాదు వదినా. మీ ఆరోగ్యం గురించి ఆలోచించకుండా వీటి గురించి ఆలోచిస్తారని మేం మీకేం చెప్పలేదు, చెప్పకూడదు అనుకున్నాం. అయినా మేము హ్యాండిల్ చేయలేని ప్రాబ్లం వస్తే కదా అక్క మిమ్మల్ని హెల్ప్ అడుగుతాం. ఇప్పుడు కూడా సమస్య ఏం లేదు, చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నాం అంతే. వదినా, మీరైతే కంపెనీ గురించి మర్చిపోయి బేబీ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీ రాక కోసం ఆ కుర్చీ ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటుంది. అందులో మీరు తప్ప ఇంకెవరు కూర్చోరు, కూర్చోనివ్వం. నేను నాకంటే ఎక్కువగా మిమ్మల్ని నమ్ముతున్నాను కాబట్టి నా ప్రాణంతో సమానమైన కంపెనీ సమస్యని కూడా అడగకుండా వదిలేస్తున్నాను. కానీ ఏ టైంలో మీకు హెల్ప్ కావాలన్నా మొహమాటం లేకుండా అడగండి. సరే అక్క. వదినా, ఒక్క నిమిషం. వదినా, ఇప్పుడు కంపెనీలో కొత్త సీఈఓని మీకు తెలియకుండా అపాయింట్ చేయలేదు కదా? ఎందుకలా అడుగుతున్నావు? ఊరికే వదినా, జస్ట్ తెలుసుకోవడానికి. అంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటే అప్పుడు థ్రెట్ ఎక్కడుందో మాకు తెలిసిపోతుంది కదా అని. నాకు తెలియకుండా ఏం చేయలేరు. కానీ నేను అవైలబుల్లో లేనప్పుడు సీఈఓనైతే అపాయింట్ చేయొచ్చు. బట్ నేను రిజైన్ చేయనంత వరకు
వాళ్ళ సీఈఓ అవ్వలేరు, ఏ పవర్స్ ఉండవు. జస్ట్ పేరుకి మాత్రమే సీఈఓ. సరే వదినా, రేపొద్దున నేను కేదార్ ఆఫీస్కి వెళ్తాం. అక్కడ అసలు పరిస్థితి ఏంటో కనుక్కుంటాం. సరే, జాగ్రత్త. అయితే రేపు ఆపరేషన్ సిఇఓ స్టార్ట్ చేయాలన్నమాట. అవును, ఇది మనం ఓడిపోకూడని యుద్ధం. జై హింద్ సార్. సార్. జై హింద్. చెంచల్గూడ జైల్లో ఉన్న నలుగురిని వదిలిపెట్టడానికి మెజిస్ట్రేట్ దగ్గర నుంచి పర్మిషన్ వచ్చింది సార్. ఇట్స్ ఓకే జేడి, నువ్వే చూసుకో. ఏమైనా హెల్ప్ కావాలంటే నాకు చెప్పు. సార్, ఒక్క నిమిషం సార్. మీనన్ని వదిలేసినందుకు నాకు కూడా చాలా బాధగా, కోపంగా ఉంది సార్. కానీ కొన్నిసార్లు సరైంది చేయడానికి కొన్ని తప్పులు చేయాల్సి వస్తుందని మీరే మాకు నేర్పించారు సార్. గుర్తుంది జేడి, నా బిడ్డని కాపాడడం కోసం మీనన్ లాంటి నీచుణ్ణి వదిలేశానన్న ఆలోచన నన్ను నిలకడగా ఉండనివ్వడం లేదు. మీనన్ని మనం విడిచిపెట్టకుంటే వాళ్ళు ఇంకెంతమంది ఆరాధ్యాల్ని బలి తీసుకుంటారో మనకి తెలియదు సార్. ఆ నీచుణ్ణి పట్టుకోవడానికి 25 ఏళ్లు పట్టింది. ఇంకోసారి పట్టుకోవడానికి ఇంకెన్నేళ్లు పడుతుందో. ఎంతమంది ఆఫీసర్స్ ప్రాణాలు బలివ్వాల్సి ఉంటుందో. వాడి నీడని కూడా టచ్ చేయలేమని ఇన్ని రోజులు తెగ రెచ్చిపోయాడు సార్. అలాంటి వాణ్ణి తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టాం. ఇంకోసారి కూర్చోబెట్టడానికి ఎక్కువ రోజులు పట్టదు సార్. మీ హెల్ప్తో, మీ గైడెన్స్తో నలుగురు 4 గోడల మధ్య వర్క్ చేస్తూ మీనన్ని మీ ముందు కూర్చోబెట్టాం సార్. ఈసారి కూడా మమ్మల్ని నమ్మండి సార్, మీనన్ని మళ్ళీ పట్టుకుంటాం. కానీ ఈసారి వాడి నమ్మకాన్ని చంపి తీసుకొచ్చి మళ్ళీ మీ ముందు కూర్చోబెడతాం. ఏమంటారు గైస్? మీనన్ని మళ్ళీ పట్టుకుంటున్నామా? పట్టుకుంటున్నాం. పట్టుకుంటున్నామా? పట్టుకుంటున్నాం. మిమ్మల్ని చూస్తుంటే చాలా ప్రౌడ్గా ఉంది. మీరు చేస్తున్న పనికి మెడల్స్ రావు, రికార్డ్స్లో ఉండదు. గట్టిగా మాట్లాడితే ఈ 4 గోడల అవతల మనిషికి కూడా తెలియదు. అయినా మీరు ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారు. నా లైఫ్లో నేను తీసుకున్న బెస్ట్ డెసిషన్ పోలీస్ అవ్వడం అనుకున్నాను. కాదు జడి, నిన్ను నమ్మి ఈ వింగ్ ఏర్పాటు చేసి నిన్ను లీడ్ చేయడమే అని ఇవాళ రియలైజ్ అయ్యాను. జై హింద్. జై హింద్ సార్. డోంట్ లీవ్ హిమ్. వాడు మళ్ళీ నా ముందు భయంతో కూర్చోవాలి. ఎస్ సార్. టేక్ కేర్. గైస్, నాకు కేదార్కి వదిన ఆఫీస్లో చిన్న పనుంది. మీరిద్దరూ మీనన్ మనుషుల్ని బయటికి తీసుకొచ్చే పనిలో ఉండండి. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్, పద. ఈ జేడీటీ ఉండగా మమ్మల్ని దాటుకొని సిటీని నాశనం చేసే మత్తు పదార్థాలను తీసుకుని రాగలదని నువ్వెలా అనుకున్నావు? నాలుగు గోడల మధ్య వేసిన ప్లాన్ చేడికి ఎలా తెలుస్తుంది? నేను వెళ్ళాలనుకున్న ప్రతి చోటుకి జేడీ ముందే ఎలా వెళ్ళగలుగుతుంది? నా కోసం ఎలా ఎదురు చూస్తుంది? దేవా 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 చెప్పండి బాయ్. మన గ్యాంగ్లోకి వచ్చిన అందరి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసావా? చేపించాను బాయ్.
చేయించడం కాదు దేవా, నువ్వు చేసావా? చేయలేదు బాయ్, మన కుర్రాలతో చేపించాను బాయ్. ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది దేవా. మనలో ఎవడో పోలీసుడున్నాడో. మనం వేసే ప్రతి ప్లాన్ పోలీసులకు తెలిసిపోతుంది. ఖచ్చితంగా మనలో వాడొకడున్నాడు, లేదా వాళ్ళ కోసం పనిచేసే మనిషి అయినా ఉన్నాడో. అది కాకపోతే డబ్బు కాశపడైనా ఎవడో ఒకడుంటాడో. అదెవరో నాకు తెలియాలి. మనం కనిపెట్టాలి దేవా. మీనంటే చావని తెలిసి చెలగాటమాడే ధైర్యం ఎవరికుందో నేను చూడాలి దేవా. సరే బాయ్, మన వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నేనే దగ్గర చెక్ చేస్తాను బాయ్. జాగ్రత్త దేవా, మిస్ అవ్వకూడదు. సరే బాయ్. మీలో ఆ చెడి మనిషి ఎవడో, చావుని వెతుక్కుంటూ చీకట్లోకొచ్చింది ఎవడో. నా అనుమానం నిజమైతే నీ నీడని కనిపెట్టడానికి అడుగు దూరంలో ఉన్నాను చెడి. వాడెవడో తెలిసిన మరుక్షణం చావు కూడా భయపడేలా ఈ మీనన్ వైపు చూడాలంటేనే నీ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వణికేలా వాణ్ణి చంపుతా జడే, చంపుతా. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ అండి. వెల్కమ్. థ్యాంక్ యూ సార్. అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు మేడం. జాక్పట్ కొట్టేశావు సిస్టర్. అనుకున్నది సాధించావు నిషి. నువ్వు వజ్రపాటి వంశానికి, ఈ కంపెనీకి మకుటం లేని మహారాణి మమ్మీ. అందరూ నీ కాళ్ళ దగ్గరికి రావాల్సిందే అమ్మి. ఇప్పుడిక నిన్ను సీఈఓ అవ్వకుండా ఎవరు ఆపలేరమ్మి. వీళ్ళిద్దరినీ ఇవాళ ఎలాగైనా ఆఫీస్కి రాకుండా చేయమని చెప్పుండాను కదమ్మీ. అది జలగలాంటి తత్తయ్య. ఒక్కసారి అంటుకుందంటే రక్తం అంతా పీల్చేదాకా వదలదు. వదిలించుకోవటానికి చాలా కష్టపడాలి. రామనుకున్నావా నిషి? రాలేమనుకున్నావా? అంటే ఇంత షాక్ ఇస్తారనుకోలేదు బామర్ది. టైం లేట్ అయిందేమో కానీ కరెక్ట్ టైంకే వచ్చామని మీ మొహాలు చూస్తుంటేనే అర్థమవుతుంది. ఏయ్, మీకిక్కడ పనేంటి? ఇంటికి పోండి. రాజు లేని రాజ్యం చూసి బయట వాళ్ళు ఆశపడి ఆవేశపడ్డారంటే ఒక అర్థం ఉంది నిషి. కానీ రాజ్యాన్ని చేజిక్కించుకోవాలంటే మమ్మల్ని దాటాలని నీకు తెలిసి కూడా ఇంత ధైర్యం ఎలా చేశావు? ఇవాళ ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలీదు, కానీ నువ్వెంత కష్టపడ్డా వదిన కుర్చీలో మాత్రం నువ్వు కూర్చోలేవు. ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం. వస్తున్నా. నిషికాని రెచ్చగొడితే ఏం చేయబోతుందో చెప్పేస్తుంది అని మన ప్లాన్ వర్కౌట్ అయ్యే టైంకి
రాఘవ గారు వచ్చేసారు దాత్రి. లోపల మన సస్పెన్స్ కి సమాధానం దొరుకుతుందిలే కేదార్. నిషిక ఆనందానికి కారణం తనని CEO చేయడమే అయితే దాన్ని మనం ఎలాగైనా ఆపాలి.